D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ల స్ఫూర్తితో నేటి యువత నిరుద్యోగం, డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం దర్శిలోని ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి యూటీఎఫ్ మండల కార్యదర్శి పి కాసిం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ డివైఎఫ్ఐ నాయకుడు సందు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్లని ఆయన అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి సమాజంలో నిరుద్యోగం కోసం, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా యువకులు పోరాడాలన్నారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ సమాజంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నేటి సమాజంలో మాదక ద్రవ్యాలు ఎక్కువయ్యాయని, డ్రగ్స్ కి, గంజాయి, మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పెంచలయ్య స్ఫూర్తితో యువకులు ముందుకు రావాలన్నారు. అనంతరం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు కంట్ల వెంకట్రావు, మూల రాజశేఖర రెడ్డి, సుబ్బారావు, మౌలాలి నాజీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.